హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం. యాజ్ యూజువల్గా మంగళవారం ఏదో స్పెషల్ దేవుడికి తీసుకెళ్తాం కదా. ఈరోజు అయితే చిట్టిగారెలు చేసింది అమ్మ. చిట్టిగారెలు అంతా మొత్తం ఇప్పుడు దండగా గుచ్చి ఆ చిట్టిగారెలు అన్నీ ఆ దండనే గుడికి అయితే తీసుకెళ్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరబెట్టింది, అంత మొత్తం ఆరిపోవాలంట. పేపర్ మీద వేసి ఆరబెట్టింది. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మనం దండ అయితే గుచ్చుకోవడం స్టార్ట్ చేద్దాము. మీకు దండ కుచ్చటం ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు చూపించా కాబట్టి నేనైతే టైం ల్యాబ్స్లోనే చూపించేస్తాను. ఒకసారి గారెలు చూపిస్తాను. ఇవే చిట్టి గారెలు. నేనైతే స్టార్ట్ చేశాను. అంటే ముందు దారం కొలుచుకోవాలి కదా, దారం అంతా సూదిలోకి ఎక్కించుకొని స్టార్ట్ చేసిన అయితే మొదలుపెట్టాను. ఒక్కొక్కటి అయితే మొదలుపెట్టా. ఇవి ఏంటో మరి కొంచెం ఆయిల్ కొంచెం పీల్చినట్టు అనిపిస్తుంది. అదేంటి మా ఆయిల్ పీల్చింది కొంచెం అనిపిస్తే, మామూలు గారెలకను ఈ చిట్టి గారెలకి తేడా అయితే ఉంటుంది. సో అందుకనే గాయలు పీల్చుద్ది అని చెప్పింది మా అమ్మ అయితే. మా తమ్ముడు అయితే ఒక్కొక్కటి అయితే వెనక్కి లాగుతూ ఉన్నాడు. నేనైతే గుచ్చుతూ ఉంటే ఫస్ట్లో వాడికి కూడా వెనక్కి లాగటం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే ఒక్కొక్కటి మెలకేసుకుంటా ఒక్కొక్కటి పర్ఫెక్ట్గా లాగాడు. చివరికి అలా కాదు ఇలా అని చెప్తే మొత్తం చివరికైతే బాగానే లాగాడు. కాకపోతే 2 సార్లు వెనక్కి లాగాల్సి వచ్చింది. ఆ తీగ పేపర్ మీద అయితే పెట్టుకొని నీట్గా ఒక్కొక్కటి అయితే లాక్కొని నీట్గా అయితే కుట్టేసాము. అంటే కుట్టడం అంటే కాదు, దండగా అయితే గుచ్చాము. చివరికి వచ్చేసరికి దారం సరిపోలేదు, ఎక్స్ట్రా దారం కావాల్సి వచ్చింది. వీడు తెలుసుగా నాగ శ్రీనివాసు, నా వీడియోలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. వీడు మా తమ్ముడు అయితే పూలైతే కోస్తున్నారు గుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి. అది నాకు తెలుసుగా, ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నాం సార్ మేము. చెప్పు. వద్దులే.